వాకస్ యోగా లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలోని ఆనంద్ గార్డెన్స్ లో క్లబ్ అధ్యక్షులు సనపతి సత్యబాబు ఆధ్వర్యంలో వృద్ధులకు పెన్షన్లు నూతన వస్త్రాలు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. వాకస్ యోగా లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలోని ఆనంద్ గార్డెన్స్ లో శుక్రవారం వృద్ధులకు నూతన వస్త్రాలు, అన్నదానం, పెన్షన్లు పంపిణీ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు సనపతి సత్యబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి చలపరెడ్డి రాజు, వారి కుటుంబ సభ్యులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 80 మంది వృద్ధులకు ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున మొత్తం 40,000 రూపాయలను పెన్షన్ల రూపంలో అందజేశారు. క్లబ్ అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ముఖ్య అతిథులు తెలిపారు. తమ కుమారుడు చలపతి గీతా సాయి కుమార్ జ్ఞాపకార్థం చలపరెడ్డి రాజు కుటుంబ సభ్యులు వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు దాత పొట్లూరి రామబ్రహ్మం వృద్ధులకు అల్పాహారం అందించారు. క్లబ్ సెక్రటరీ గుబ్బల గంగా భవాని, వారి స్నేహితులు కలిసి క్లబ్ విద్యానిధికి 60,000 రూపాయలు విరాళంగా అందజేయగా, క్లబ్ అధ్యక్షులు సనపతి సత్యబాబు మరో 30,000 రూపాయలు అందజేస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా భారత్ వికాస్ పరిషత్ అధ్యక్షురాలు బేరి రత్నాంబ జాతీయ స్థాయిలో స్నూకర్ క్రీడలో టాప్ 5 లో ఉన్న పేద విద్యార్థిని ఉషా జ్యోతికి డెహ్రాడూన్ లో జరగనున్న పోటీల్లో పాల్గొనేందుకు 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం క్లబ్ సభ్యులు ముఖ్య అతిథులను సన్మానించారు. క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో బేరి రత్నాంబ, లంకే శ్రీదేవి, మొగల్తూరు దుర్గా, అనసూరి శ్రీనివాస్, ఉప్పులూరి కాశీ విశ్వనాథం, శీలం రామకృష్ణ, పొట్లూరి రామబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి ఎన్నో చేయాలని ఆయా ఫ్యామిలీకి ఆయా ఆరోగ్యాలుగా భగవంతుడు సమకూర్చి ఆ భగవంతుడు ఎన్నో ఏళ్ళగా కాచి కాపాడాలని కోరుకుంటున్నాం. చాలా అంటే ఒకటి ఎలాగ వేళ ఈ రోజున రామబ్రహ్మం గారు కూడా మన పౌండర్ గారి ఫ్రెండ్, ప్రాణ స్నేహబంధం చేసి ఎన్నో ఇలాగా ముందు ఈ క్లబ్ని ఇంకా ముందుకు సాగించాలని నా మనస్ఫూర్తిగా కోరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నాకు తోచిన చిన్న కార్యక్రమాన్ని చేయాలన్న సహోద్దేశంతో మొన్న మధ్యని వీల్ చైర్లు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఏదో నాకు తోచినంత వరకు కొద్దిగా నలుగురికి భోజనం పెట్టడం, నలుగురికి బట్టలు ఇవ్వడం అనేటువంటి ఈ చిన్న కార్యక్రమాన్ని ఆ భగవంతుడు నాకు కల్పించినందుకు దానికి మన సేవా సంస్థ వారు మాకు తోడ్పాటును అందించినటువంటి గోపాల్ సార్ గారికి, అలాగే ప్రెసిడెంట్ గారు అయినటువంటి సంఘ కార్యకర్తలకు, సంఘ సభ్యులకు అందరికీ వాళ్ళ బిడ్డను స్మరించుకుని కాదు, ముందే మీకు అనుబంధంతో ఉన్నారు ఆయన మీ బిడ్డగా. అందుకే ఈరోజు ఇక్కడ మీకు అందరికీ ఇవ్వాలి, మీకు భోజనం పెట్టాలి, ఈ చీరలు ఇవ్వాలి అని చెప్పి ఇక్కడికి వచ్చి మనకు వచ్చారు. మన సంస్థలు లాంటివి చాలా ఉన్నాయి, కానీ మన సంస్థను వదలలేదు. ఆ బిడ్డ కారణ జన్ముడు నిజంగా చెప్పాలంటే. అలాంటి బిడ్డ గురించి ఈరోజు ఆయన చేస్తున్న ఈ మంచి పనులను కూడా ఆయనకు మంచి స్వర్గలోకమే ప్రాప్తిస్తారు తప్ప ఏమి ఇది కాదు. అంత ఉత్తమునికి అన్నారే, అంత ఉత్తముని మర్చిపోకుండా ఈరోజు వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ ఎంతమంది చేస్తున్నారు చెప్పండి. డబ్బు ఉండటం కాదండి గొప్ప, ఇచ్చే మనసు మంచిదై ఉండాలి. ఒక పెట్టాలన్న హృదయం, పెట్టాలన్న మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడానండి ముందుంటారండి. ఏ కార్యక్రమం ముందు చేయాలా, మనం ఏ కార్యక్రమానికి ముందుకు వెళ్ళాలా అని వాళ్ళు ఎప్పుడు కూడా ఆ వేటలో ఉంటారు. మనం ఎవరికి ఇస్తే మంచిగా జరుగుతుంది ఈ కార్యక్రమం, ఎవరికి ఈ డబ్బు సదుద్దేశంతో మనం ఇవ్వాలనుకున్నది సక్రమంగా వెళ్తుందా లేదా అని చూసుకుని ఈ సంస్థకి ఈరోజు ఎంతమంది యాడ్ అయ్యారండి. అందరూ కూడా మనం అందరం కూడా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కాబట్టి